హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో కొబ్బరి చట్నీ చేస్తున్నానండి. ఇది ఇడ్లీలోకి అలాగే దోశ ఊతప్పంలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది, అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే మనం కొబ్బరి చట్నీ తయారీ విధానం చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను కావాల్సినవన్నీ కూడా తీసి పెట్టుకున్నానండి. ముందుగా కొబ్బరికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక చెక్క కొబ్బరికాయ అయితే తీసుకున్నానండి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక వెల్లుల్లిపాయ, చిన్నది అల్లం ముక్క తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకుని అందులోకి కొబ్బరి ముక్కలు వేసేయాలి. పచ్చివే వేసానండి. తర్వాత ఒక వెల్లుల్లిపాయ, చిన్నది అల్లం ముక్క కూడా మధ్యలో కట్ చేసి వేసాను. ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసానండి. మీరు కావాలంటే ఆయిల్లో ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిదైతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించానండి. కొబ్బరికాయ మనకి తియ్యగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. కారానికి తగినంత తీసుకుని ఫ్రై చేసి అది మిక్సీ జార్లో వేసేయాలండి. ఇప్పుడైతే చల్లారిపోయింది. పచ్చిమిర్చి చల్లారాక కొద్దిగా వాటర్ వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసానండి. ఇలా సాఫ్ట్గా పేస్ట్లో అయ్యేలాగా మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే మనకి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాము. మీరు ఎంతమందికి కొబ్బరి చట్నీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇది ఇడ్లీలోకి అలాగే ఊతప్పం, దోశలోకి చాలా బాగుంటుందండి. అలాగే కొబ్బరికాయ మనకి హెల్త్కి చాలా మంచిది. ఇంట్లో ఎప్పుడైనా సరే కొబ్బరికాయ మిగిలిపోయిన ఇలా కొబ్బరి చట్నీ చేసేయండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకుందాము. పోపు పెడితే మనకి చట్నీకి టేస్ట్ ఇంకా ఎక్స్ట్రా పెరుగుతుందండి. గిన్నె పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించానండి. ఇవైతే మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఈ పోపుని మనం చట్నీలోకి షిఫ్ట్ చేసేయాలండి. చూసారు ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకి 5 నిమిషాలు ఈ కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. పోపు అంతా కూడా వేసేసానండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోద్ది. ఇది ఇడ్లీ, దోశ, ఊతప్పం ఏ టిఫిన్ కాంబినేషన్కైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ కొబ్బరి చట్నీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.